గడ్డి జాతికి చెందినటువంటి మొక్క. ఇది పోయేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గడ్డి జాతికి చెందినటువంటి మొక్క. దీనిలో పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. రోజుకి 30 సెంటీమీటర్ల వరకు కూడా ఇవి కొన్ని పెరుగుదల జరుపుతూ ఉంటాయి. అయితే సుమారుగా ఈ వెదురులో దాదాపు 75 జాతులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో పరిమాణం కానివ్వండి, రంగు కానీ, ఉపయోగాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ వెదురు మొక్క కార్బన్ నిల్వకి ముఖ్యమైనటువంటి రిజర్వాయర్గా చెప్పవచ్చు. అంటే వెదురు నర్సరీలు ఎక్కువగా ఉండటం వల్ల కార్బన్కి సంబంధించినటువంటి నిల్వలను ఎక్కువగా చేయగలుగుతూ ఉంటాయి. చైనీస్ దేవదారి చెట్ల నర్సరీల కంటే ఇవి దాదాపు రెట్టింపు కార్బన్ని నిల్వ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా నేల సంరక్షణలో కూడా ఈ వెదురు మొక్కలు ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయండి. అధిక వర్షాల సమయంలో మట్టి కొట్టుకుపోకుండా ఈ వెదురు మొక్కలకు సంబంధించినటువంటి వేర్లు అనేవి అడ్డుకోవటం జరుగుతుంది. నేల కూరివేత అనేవి నివారించడం జరుగుతుంది. మరి ఈ వెదురు మొక్కలు పెరగడానికి ఎలాంటి రసాయనాలు కూడా అవసరం లేదు, పురుగు మందులు అవసరం లేదు, కృత్రిమ ఎరువులు కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా బీడు భూముల్లో బాగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ వెదురు మొక్కలు ఆక్సిజన్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయండి. వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి గాలిని శుభ్రం చేయడంలో ఈ వెదురు మొక్కలు ముఖ్యమైనటువంటి కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. తర్వాత వీటి యొక్క ఉపయోగాలు తీసుకున్నట్లయితే ఆసియా దేశంలో వెదురుకి చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందండి. ఇళ్ళు, వంతెనలు, తర్వాత ఇంకా కట్టడాలు, వీటి తయారీకి విస్తృతంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి తేలిగ్గా ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి కలపగా దీన్ని చెబుతూ ఉంటారు. మరి కలపకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఈ వెదురుని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పేపరు, హస్తకళలు, ఫర్నిచరు, వంటగది ఉపకరణాలు, అలాంటివి అన్ని రకాలైనటువంటి వస్తువులు తయారు చేయడానికి ఈ వెదురుని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే దీన్ని పేదవాడి కలప అని, లేకపోతే ఆకుపచ్చ బంగారం అని, గ్రీన్ గోల్డ్ అని పిలవటం జరుగుతుంది. మరి వెదురు తీసుకున్నట్లయితే వెదురులో ఉన్నటువంటి లేత చిగురాకులు ఏవైతే ఉన్నాయో బ్యాంబూ షూట్స్ అంటారు. ఇవి ఆహారంగా ఉపయోగిస్తుంటారు. దీంట్లో ఎక్కువ మొత్తంలో పోషకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, బీపీని కానీ కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఇవి ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా వ్యవసాయ సంబంధమైనటువంటి పనిముట్లు కానివ్వండి, సంగీత వాయిద్యాలు, తట్టలు, తడికలు, బుట్టలు, ఇట్లాంటివన్నిటిని కూడా తయారు చేయడానికి ఈ వెదురుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వెదురు ఒక్కొక్క మొక్కలాగా ఉండకుండా ఇవన్నీ కూడా ఒక గుంపులాగా ఉంటాయండి. వీటిని ఈ సముదాయాన్ని వెదురు భూమి అని చెప్పడం, వెదురు గుమ్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇవి ఒక సమూహంలాగా ఇవి పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి వెదురు మానవాళికి ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మొక్కగా చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.